హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. ఫైనలీ నా పెళ్లి వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు మీరు చూసే అన్ని వీడియోస్ మేము ఫోన్ లోనే తీసుకున్నవే. సో సినిమాటిక్ షార్ట్స్ అలాంటివి ఏమీ ఉండవు. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా, బడ్జెట్ ఇష్యూస్ వల్ల మేమైతే ఓన్లీ ఫోటోగ్రాఫర్ ని మాట్లాడుకున్నాం. వీడియోస్ కూడా తీయాలి అంటే 50,000 అరౌండ్ చెప్పారు. ఇంకా అప్పుడు అంత బడ్జెట్ లేక ఓన్లీ ఫొటోస్ కి మాత్రం మాట్లాడుకున్నాం. లాస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్ ఇది. మీకు చెప్పాను కదా, మా ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ మూమెంట్స్ లో. ట్రైన్ కి అయితే 20 మెంబర్స్ కి 5,500 అరౌండ్ పడింది మాకు కాస్ట్. ఇంకా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు మళ్ళీ టికెట్స్ దొరకాలంటే చాలా కష్టం. ఇంకా చేసేది ఏం లేదు, బస్ బుక్ చేసుకోవాల్సిందే. ఇంకా నేనైతే గూగుల్లో సర్చ్ చేశాను గుడివాడలో ఎక్కడెక్కడ ట్రావెల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని. ఒక 2-3 ట్రావెల్స్ నెంబర్స్ తీసుకొని అయితే మా పిన్నికి ఇచ్చాను, తను మాట్లాడారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఒకటి తీసుకొని అయితే నాకు చెప్పారు మా పిన్ని. ముగ్గురుతో మాట్లాడిన తర్వాత ఒకరి దగ్గర అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంది. సో వాళ్ళ దగ్గరికి అయితే డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడారు. గుడివాడ టు అన్నవరం అండ్ అన్నవరం నుండి గుడివాడ వచ్చే రూట్ లో అయితే చిన్న తిరుపతి కూడా తీసుకెళ్ళాలి. సో అలా అయితే ప్లాన్ చేసుకున్నాం. అల్లం కాకుండా పక్కన పాంపడు అమ్మాయి ఒళ్ళో పల్లెం తీసే ఆయన కొంచెం దగ్గర ఆయన కూడా ఊరికి వెళ్ళదు అంతే. పెళ్లిలో అయితే కొంచెం కష్టమే పడ్డారు మా ఫ్యామిలీ అంతా హిందీలో మాట్లాడడానికి. మా అక్కకి అండ్ మా తులసి పిన్నికి మాత్రమే హిందీ వచ్చు ఫ్లూయెంట్గా. మిగతా వాళ్ళకి చాలా మందికి రాదు. ఇంకొక మా మావయ్యకి లైట్గా హిందీ వచ్చు. సో కొంచెం ప్రాబ్లం అయిందనమాట వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినప్పుడు. అండ్ పంతులు గారు కూడా కొంచెం ట్రై చేశారు హిందీలోనే సంతూకి అర్థమయ్యేలా చెప్పడానికి. బస్ విషయానికి వస్తే మేమైతే ఒక మినీ బస్ మాట్లాడుకున్నాము 25 మెంబర్స్ కి. కాస్ట్ అరౌండ్ 45,000 to 50,000 పడింది మాకు. ఇప్పుడైతే ఇంకా బడ్జెట్ ఎక్కువ అయిపోయిందా, మా దగ్గరేమో మనీ అయిపోవచ్చినాయి. ఇంకా సంతు ఏమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక 20,000 తీసుకున్నారు. అండ్ తర్వాత లోన్ యాప్ లో కొంచెం అమౌంట్ తీసుకున్నారు అనమాట. అప్పు పెరిగే కొద్దీ టెన్షనే కదా. అసలుకే పెళ్లి అనుకుంటే ఒకటి అనుకుంటే 2 అయిపోతాయి. సో ఇంకేం చేయలేము, ఎక్కువ అవుతా ఉంది బడ్జెట్. బట్ ట్రై చేస్తున్నాము ఉన్న దాంట్లోనే మేనేజ్ చేయడానికి. మాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది అయితే మా పిన్ని బాబాయ్. అండ్ ఇక్కడ అడ్డుతారు చూస్తున్నారా, దాని మీద ఆర్ఎస్ బ్రదర్స్ అని ఉండిద్ది. నేను యాక్చువల్లీ నా పెళ్లి బట్టలన్నీ అక్కడే కొనుక్కున్నాను. నా చీర, తలంబ్రాలు అండ్ సంతూకి బట్టలు. సో తలంబ్రాల చీర మేము ఇంటికి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మిడిల్లో మాకు ఇది ఉందన్నమాట. పర్లేదులే, ఎట్లయినా పెళ్ళిలో అవసరం అవుతుందని ఇంకా అదే యూజ్ చేసాము. సంతు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే 2 వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే
అందులో బుప్పి అని ఒక అన్నయ్య ఉన్నాడనమాట. తనైతే నా పెళ్లి మొత్తంలో ఆయన ఫోన్ పట్టుకొనే ఉన్నాడు. మాక్సిమం వీడియోస్ అన్ని తనే తీశాడు. ఇక్కడ పింక్ కుర్తీలో ఉన్నాడు కదా, తను విజయ్ అన్నయ్య. తను కూడా సంతు వాళ్ళ ఫ్రెండ్ అనడం కంటే ఒక అన్నయ్య లాగా అనమాట సంతుకి. అసలు ఇంత ఎండాకాలంలో వర్షాలేంటో అస్సలు అర్థం కావట్లేదు. కరెక్ట్ గా ఇంతకు ముందు మీరు వీడియోస్ లో చూస్తే అంత బాగుంది క్లైమేట్. కరెక్ట్ గా మా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి మళ్ళీ వర్షం వచ్చింది. సో మేమైతే అది గాడ్ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ లాగే తీసుకున్నాము. మూమెంట్ ఇప్పుడు తలుచుకున్నా కూడా భలే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు సంతుకైతే మన సైడ్ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నేనైతే పెళ్ళికి ముందే ఒక 20-30 వీడియోస్ అయితే చూపించాను. ఇలా ఉండిద్ది, నువ్వు ఈ టైంలో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. లేదా ఎక్కడొక్కడ గడిబిడి చేసేస్తాడు కదా, ఈ ఏమంటారు జీలకర్ర బెల్లం పెట్టే దగ్గర, తాళి కట్టే దగ్గర. సో అవన్నీ నేను క్లారిటీగా వీడియోస్ అయితే చూపించాను. సో ఇప్పుడైతే తెలుగు వెడ్డింగ్ కాబట్టి తెలుగు రిచువల్స్ అన్నీ జరిగినాయి. సో అవి అయిన తర్వాత మా అత్తమ్మ సైడ్ రిచువల్స్ కూడా కొన్ని జరిగాయి. అవి ఈ వీడియోలో ఉన్నాయి, చూపిస్తాను, అసలు మిస్ అవ్వద్దు. తలంబ్రాలు బట్టలు వేసుకున్నాక భలే గ్లో వచ్చింది కదా. సో నాకు నా ఫస్ట్ శారీలో కన్నా ఇందులోనే ఇంకా చాలా బాగున్నా అనిపించింది. నా చేతులకున్న బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, మధ్యలో ఉన్నవైతే నేను కొనుక్కున్నాను. అటు ఇటు లావుగా ఉన్నాయి చూడండి బ్యాంగిల్స్. అవి మా అత్తమ్మ వాళ్ళు తెచ్చారనమాట. అది వాళ్ళ ఆచారం, అలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటారు. సో నేను రెండు కలిపి వేసుకున్నాను పెళ్లిలో. మళ్ళీ నీటి చల్లు శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రాత్మశిష్యుకు పూజ్యమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యాస మాంగళ్యవతాభ్యర్మహం వస్త్రార్థం హరికుంకుమాన్ సమర్పయామి. హరిద్రా కుంకుమం చేవా సింధూరం కర్దవార్పితం సౌభాగ్యద్రవ్య సంయుక్తం గృహాణి హరివలభి మాంగళ్యవతాభ్యర్మహం అలంకరణార్థం ఆభరణార్థం హరి కుంకుమాన్ సమర్పయామి. ఓం అనుకుంటూ కుంకుమ పూజ చేయండి. ఓం ओम विद्याये नमः। ये आप खोला है तब दो बार। ओम श्रद्धाये नमः। ओम विभूतिये नमः। ओम परमात्मिकाय नमः। ओम वाचिये नमः। ओम वाचिये नमः। ओम ब्रह्माय नमः। संताय नमः। ओम सताय नमः। विद्याये नमः। ओम हिरण्मये नमः। ये नहीं कराया वो आप जैसे एम्प्लॉय आया था उसने कराया था, ठीक है। ओम दार्शनिकाय नमः। ओम देव्ये नमः। नहीं चाहिए। ओम ब्रह्म विष्णुदेवात्मिकाय नमः। ओम त्रिकाल ज्ञान संपन्नाय नमः। ओम भुवनेश्वर्ये नमः। ओम सरस्वत्यै नमः। ओम महाभागाय नमः। ओम महापूजाय नमः। यथा पूजां समर्पयामि। वनस्पतिज्ञे नानागन्धैः आग्नेयकर्मदेवानां रूपोऽयं सिद्धप्रभयामि। साक्षात् देवं दर्शयामि। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि।
కర్పూరేణ సమర్పితం రెండింటిని చూపించు నీరాజనం సమానేత కర్పూరేణ సమర్పితం విద్యుద్ధాకం దౌత్యం గృహాణవర్తో భవాన్ మాంగళ్య దేవతాభ్యన్ మహా ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచిమణీయం సమర్పయామి తేజో నీరాజనం దర్శయామి. ఇటు స్టార్టింగ్లో కనకాంబరం కలర్ శారీలో ఉన్నారు కదా తను మా మమ్మీ, అండ్ ఇటువైపు ఫస్ట్ త్రీ మెంబర్స్ ఏమో మా ఫ్రెండ్స్, నా బీటెక్ ఫ్రెండ్స్. ఆ తర్వాత సంతోష్ వాళ్ళ చెల్లి, తర్వాత మా నందిని తను మా చెల్లి, తర్వాత ఏమో మా అమ్మమ్మ, ఇటు సైడ్ ఏమో మా గౌర్పిన్ ఉన్నారనమాట. నా పెళ్ళికైతే ఇంకా మా అక్క మా బావ అయితే రాలేదు. మా అక్కకి అప్పటికే 8th month 9th month ప్రెగ్నెన్సీలో ఉంది కదా, సో రాకూడదనమాట. ఇంకా అందుకనే తను రాలేదు. మా అన్నయ్య ఎవరో వీడియో కాల్ చేస్తే అందులో చూసింది మా అక్క, బాధపడింది రాలేకపోయానని. బట్ ఇంకేం చేయలేం కదా, సిచ్యువేషన్ అలాంటిది. రక్ష రక్ష జనార్దని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దోషిపటం చెప్పు సౌభాగ్యం దేహిని అన్యోన్య దాంపత్య సహిత శీఘ్రమే సుపుత్ర దేహిమి ధన కనక వస్తు వాహన దేహిమి మాతా నమోస్తుతే. మాంగళ్య దేవతాభ్యర్మ ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఈ వీరితో అందులో కుంకుమ తీసి బొట్టు పెట్టుకో. మాంగళ్య దేవతా ప్రసాదం లలాటం ధారయామి. ఇందులో తీసుకుని పాపిడి దగ్గర పెట్టుకో. మాంగళ్య దేవతా ప్రసాదం శరసా బృందాన్ని బాబు మగపిల్లి వారు తప్పని పెద్ద మొత్తం ఎవరినైనా ఎలా రమ్మనండి. పెద్ద మొత్తం ఎవరినైనా రమ్మనండి. ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు. ఇక్కడితో అయితే మెయిన్ ఘట్టమైన తాళి కట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మా అత్త వాళ్ళ తరపున రిచువల్స్ ఉన్నాయి కదా, అవి చేస్తున్నారు. దానికోసం ఫస్ట్ నాకు ఇది ఆ రెడ్ది వేస్తారనమాట, తలకి ఆ పిన్నేసులతో పెట్టేశారు. అది వాళ్ళ ఆచారం అనమాట. నెక్స్ట్ సంతు మా అత్తమ్మ ఒక భలే వెరైటీగా ఉండింది, అది నా చేతిలో ఉండింది చూడండి. సో అందులో గులాం రంగులో వాళ్ళు సింధూరం అయితే తీసుకొచ్చారు. అది 5 times 7 times సంతు పెట్టాడు నాకు నుదుటి మీద. पैसा चाहिए को पहले एकदम पीछे दो She is my now sister-in-law. किचन I have to make this happen. ओके ये ऐसा होता क्या तुम्हारे में बॉक्सिंग अनबॉक्सिंग लाइक का Last में डब के छोड़ देगा, ठीक है? ओ टेक इट तथास्तु ఇక్కడ చూస్తున్నారు కదా, సో అది వాళ్ళ రిచువల్ అనమాట. ఇక మీదట అట్లా సో మీరు చూసే ఉంటారు కదా, నార్త్ సైడ్లో ఎక్కువ ఇట్లా కవర్ చేసుకొని ఉంటారు. సో ఇక మీదట నేను అట్లా ఉండాలన్నమాట, కవర్ చేసుకొని. అది సంతు
వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంకా అన్నయ్య టైపే మొత్తానికి. సో తనే ఆ రిచువల్ అయితే చేశాడు, ఇక్కడ పంతులు లేడు కాబట్టి. ఇంకా పెళ్లి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఆ సింధూరం అయితే చేతిలోనే పట్టుకొని ఉండాలి. సో ఇక్కడైతే సంతు రైట్ సైడ్ లో ఉంది మా పెద్దనాన్న, ఇటువైపు లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో మాకు బాబాయ్ అవుతారు, ఇప్పుడు వచ్చిందేమో ఇంకొక పెద్దనాన్న. నెక్స్ట్ అయితే లైన్ లో అందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. ఇక్కడేమో మా మావయ్య అండ్ మా అక్క. అండ్ నెక్స్ట్ ఆశీర్వదించడానికి వచ్చింది అయితే మా అమ్మమ్మ అండ్ మా తులసిపిన్ని. సో మా తులసిపిన్ని చెప్పాను కదా, నా పెళ్ళంతా మేనేజ్ చేసింది, ఆర్గనైజ్ చేసింది, ఇంత బాగా అయ్యేలా చూసింది అయితే తనకే ఇవ్వాలి హోల్ క్రెడిట్ అంతా. ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో ఉందైతే మా గౌరిపిన్ని వాళ్ళ అత్త అనమాట, నాకు నానమ్మ అవుతారు. ఒక్కడేనా మీరు? ఒకసారి చూడండి, అట్టే చూడండి చూడండి. విజయ్ ముందు గ్రీన్ కలర్ శారీలో ఆశీర్వదించారు కదా, తనైతే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఇక్కడైతే మా అమ్మ అండ్ మా గౌరిపిన్ని అక్షింతలు వేస్తున్నారు. ఇక్కడ మా రవణయ్య అండ్ రాజా వాళ్ళందరూ ఏమో మా అక్కకి వీడియో కాల్ చేశారు, చూపిస్తా ఉన్నారు అంతా పెళ్ళంతా. సో ఇక్కడైతే ఇంకో ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ టైం తీసుకొని అయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, లేకపోతే అలిగేదాన్ని వాళ్ళ మీద నేను. ऐसा नहीं पहला इक्वल ना सब निकाल लियो। मैं तेरे पर मल्ला में 500 लगाया। अगर तू पानी में आ गया तो मूछ कटा देगा। मल्ला 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 तो मौसी इधर वीडियो बनाने का रिवाज नहीं होता क्या? वीडियो खोल ले फोटो ऐसा वीडियो बनता ना? नहीं नहीं बनता। अबे यार आप यार नहीं बिरयानी अच्छा लगता।
दम बिरयानी। अपने में वो आता ना मंगी, अपने में तो आता मैंने पहना था ना, ये तो पैर में जी ऐसा वो ऐसी आवाज मल्ला तो वेट भी है, मल्ला वोट मेरे मल्ला वोट भल्ला संतो అది ఇదైనా సో సంతో చేశాను ఆటలో ఏ సంతో లాస్ట్ రౌండ్ లో మల్లా వడ్ బల్లా ఆల్రెడీ ఆ రింగ్స్ పట్టేస్తాను. సంతు నా చేతిలో ఉండి లాక్కుందాం అని చెప్పి చూసుకున్నాడు అనమాట. ఆఖరి మौका मिलता है ఫైనల్ కి ఎట్లా అయితే నేనే విన్ అయ్యాను. दबा दे दबाना अबे दबा जितनी बिरयानी खिलाई सब मेरे अबे दबा दबाना दबा